జానీ మాస్టర్ను తెలంగాణ పోలీసులు పక్కా స్కెచ్తో పట్టుకున్నారు. తొలుత నెల్లూరు వెళ్లి అక్కడి నుంచి గోవాకు వెళ్లి జానీ మాస్టర్ను అరెస్టు చేశారు. మరోవైపు జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని అంశాలు కొత్తగా పోలీసులు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ విషయానికి వెళ్తే తను ఈ కేసు నమోదైన తర్వాత హైదరాబాద్ నుంచి గోవా ఎలా తప్పించుకున్నాడు, గోవాలో ఉండగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు, పోలీసులు అక్కడికి వెళ్లి జానీ మాస్టర్ ని పట్టుకునేటువంటి టైంలో జానీ మాస్టర్ ఏ అవతారంలో ఉన్నాడు, ఏ హోటల్లో ఉన్నాడు, ఎవరితో ఉన్నారు అనే దానిపై కూడా కన్ఫెషన్ రిపోర్ట్ లో పోలీసులు ప్రతిదీ మినిట్ టు మినిట్, పాయింట్ టు పాయింట్ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని జానీ మాస్టర్ కూడా స్వయంగా తను కన్ఫెషన్ రిపోర్ట్ లో ఒప్పుకున్నాడు. ఒకసారి అతని వివరాలు కన్ఫెషన్ కంటే ముందుగా అతని పుట్టి పెరిగినటువంటి ప్రాంతం హైదరాబాద్ ఎప్పుడు వచ్చాడు, ఇక్కడ ఏ సినిమాతో అతని కెరీర్ స్టార్ట్ అయింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేశాడు, ఈ అమ్మాయి తన లైఫ్ లోకి ఎప్పుడు వచ్చింది అనే దానిపై కూడా కాపీకి సంబంధించినటువంటి పేజెస్ లో కూడా పోలీసులు కొన్ని కొత్త విషయాలను దీంట్లోకి తీసుకొచ్చారు. అక్యూజ్డ్ షేక్ జానీ బాషా ఎట్ జానీ మాస్టర్, సన్ ఆఫ్ లేట్ షేక్ హుమాయన్, ఏజ్ 42, ఆక్యుపేషన్ కొరియోగ్రాఫర్, ఫ్లాట్ నెంబర్ 1006, వజ్రా విహారీ నియర్ ల్యాంకో హిల్స్, మణికొండ, గండిపేట్ మండల్, రంగారెడ్డి డిస్టిక్, మారుతి నగర్, మల్లపూర్ రోడ్, నెల్లూరు, ఏపీకి చెందినటువంటి వ్యక్తి అంటూ అతని ఆధార్ కార్డుతో సహా దీంట్లో మెన్షన్ చేశారు. జానీ మాస్టర్ గోవాలో గ్రాండ్ లియోనీ రిసార్ట్ లో అర్జునా వెగటర్ ప్రాంతంలో ఇతను గ్రాండ్ లియోనీ రిసార్ట్ లో ఒక రూమ్ తీసుకొని తన పేరు పైన కాకుండా తన అసోసియేట్ ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరుని మెన్షన్ చేసుకుని మేము హైదరాబాద్ నుంచి గోవాకు వస్తా ఉన్నాము, ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అని చెప్పి ఆ విషయాన్ని చెప్పి ఓన్లీ 2 మేల్స్ అని కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని ద్వారా ముందుగా ఈ రిసార్ట్ లో ఒక రూమ్ బుక్ చేసుకుని వీళ్ళు ఈ కేసు అయినటువంటి వెంటనే గోవా వరకు పోలీసులు రాకపోలేరేమో, తను ఆల్రెడీ మొబైల్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ పెట్టాడు, తన అసోసియేట్స్ కూడా అందరికి దూరంగా ఉంటూ తన క్లోజ్ అసోసియేట్ ఉన్నట్టుగా వ్యక్తిని మాత్రమే అతను అక్కడికి తీసుకెళ్లి రాజేశ్వర్ రెడ్డి, తనకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, చాలా ఏళ్ల తరబడి జానీ మాస్టర్ కోసం పనిచేసినటువంటి వ్యక్తి రాజేశ్వర్ రెడ్డి, తన సొంత డ్రైవర్, ఇంటి వ్యక్తి, తన కుటుంబ సభ్యులుగా భావిస్తాడు. అతను కొరియోగ్రాఫర్ గా అవతారం ఎత్తినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రాజేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి జానీ మాస్టర్ కి అత్యంత క్లోజ్ గా ఉంటా ఉన్నాడు. ఆ రాజేశ్వర్ రెడ్డితో కలిసి జానీ మాస్టర్ గోవాలో ఉండగా నార్సింగి ఎస్ఓటి పోలీసులు వెళ్లి జానీ మాస్టర్ ని ఆ రూమ్ నెంబర్ కనుక్కొని ఏ రూమ్ లో ఉన్నాడు అనే దానిపై కూడా అక్కడ ఎవరైనా సినిమా పెద్దలతో కలిసి ఏదైనా మంతనాలు జరుపుతా ఉన్నారనే ఒక ఉద్దేశంతో పోలీసులు అక్కడికి వెళ్లి చూసేసరికి ఓన్లీ రాజేశ్వర్ రెడ్డి, జానీ మాస్టర్ ఇద్దరు మాత్రమే రూమ్ లో ఉండడంతో ఇమీడియట్ గా పోలీసులు వెళ్లి మీ పైన కేసు నమోదైంది, మీరు ఇమీడియట్ గా మాకు సహకరించాలి, మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నామంటూ కూడా చెప్పడంతో తను కూడా సరెండర్ అయిపోతూ అప్పుడు కూడా నేను అమ్మాయి విషయంలో లైంగిక వేధింపులకు పాల్పడలేదు, ఇది అక్రమ కేసు, ఇండస్ట్రీలో 2 కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి ఒక వివాదాన్ని నా పైన రుద్ది నన్ను ఆ అమ్మాయిని అడ్డుగా పెట్టి నన్ను అనగదొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా గోవాకు వెళ్ళినప్పుడే నేరుగా పోలీసులకు ఈ స్టేట్మెంటే ఇచ్చాడు. ఈ రోజు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా తన పైన నమోదైనటువంటి కేసు ఇల్లీగల్ కేసు అంటూ కూడా ఈ విషయాన్ని జడ్జి ముందుకి తీసుకెళ్లాడు. అసలు గోవాలో ఏం జరిగింది, ఈ కేసు నమోదైనటువంటి విషయం జానీ మాస్టర్కి ఎలా తెలిసింది, తెలిసిన తర్వాత నెల్లూరులో ఉన్నటువంటి జానీ మాస్టర్ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా గోవాకి ఎలా వెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు, ఈ ప్లానింగ్ అంతా ఎవరిదనే దానిపై కూడా పోలీసులు దీంట్లో మెన్షన్ చేశారు. దీంట్లో గ్రాండ్ లియోనీ రిసార్ట్, అంజునా వెగటర్, గోవా ఈ ప్రాంతంలో ఇతను నివాసం ఉంటున్నాడు. ఇమీడియట్ గా మేము అతన్ని అరెస్ట్ చేసి అక్కడ గోవా కోర్టులో హానరబుల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్ట్ ఎట్ మప్పాసా Goa along with the requisition of grand transit warrant to the accused from మప్పుసా గోవా టు నార్సింగి పిఎస్ పోలీసులు దీంట్లో మెన్షన్ చేశారు. గ్రాండ్ లియోనీ రిసార్ట్ అర్జునా వెగటర్ గోవాలో ఇతను రూమ్ తీసుకొని ఆ రాజేందర్ రెడ్డితో కలిసి ఉండగా మేము వెళ్లి పట్టుకుని అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసి ట్రాన్సిట్ వారెంట్ పైన అతన్ని నార్సింగి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చాము అంటూ కూడా పోలీసులు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత
సైబరాబాద్ నార్సింగి పిఎస్ కి తీసుకొచ్చిన తర్వాత అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశాము. దేర్ ఫోర్ ఇంట్రాగేటర్ ది అక్యూజ్డ్ త్రూలీ అండ్ విచ్ అక్యూజ్ వాడ్ ఇన్ మూడ్ ఆఫ్ కన్ఫెషన్ ఇమీడియట్లీ సెక్యూర్ ది ప్రిజెన్స్ ఆఫ్ మీడియేటర్ అండ్ రికార్డెడ్ ది కన్ఫెషన్ కాపీ. జానీ మాస్టర్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ కాపీని కూడా రికార్డ్ చేశాము. దాంట్లో చాలా క్లియర్ గా ది అక్యూజ్డ్ కన్ఫెస్ గిల్ట్ ఆఫ్ హిస్ అఫెన్స్, నేను ఈ ఘటనకు పాల్పడినటువంటి దానిపైన అంగీకరిస్తా ఉన్నానంటూ కూడా ముందుగానే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ కాపీని అంతా కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ది అక్యూజ్డ్ ఈజ్ నేటివ్ ఆఫ్ నెల్లూరు. హీ లవ్స్ డాన్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. హీ లర్న్డ్ డాన్స్ వన్ చిట్టిబాబు ఎట్ నెల్లూరు. ఇతను నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. చైల్డ్హుడ్ నుంచి అంటే ఇతను పుట్టుకతోటే ఇతనికి డాన్స్ అనేది చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది అనే ఒక విషయాన్ని కూడా పోలీసులు దీంట్లో మెన్షన్ చేశారు. హీ లర్న్డ్ డాన్స్ వన్ చిట్టిబాబు ఎట్ నెల్లూరు. నెల్లూరుకి చెందినటువంటి ఒక చిట్టిబాబు ద్వారా ఆ డాన్స్ నేను నేర్చుకున్నాను, అతని ద్వారా ఈ డాన్స్ నేర్చుకున్నానంటూ కూడా దీంట్లో మెన్షన్ చేశాడు. వర్క్డ్ విత్ హిమ్ 2000 సంవత్సరం వరకు చిట్టిబాబు అనే ఒక వ్యక్తితోటి నెల్లూరు చెందినటువంటి అతనితో నేను ఈ డాన్స్ ప్రాక్టీస్ చేశాను, అతనితోనే కలిసి ఉన్నాను, 2000 వరకు నెల్లూరులోనే ఉన్నానంటూ కూడా జానీ మాస్టర్ ఈ కన్ఫెషన్ ఇచ్చాడు. లేటర్ హీ కేమ్ టు హైదరాబాద్ అండ్ స్టే ఎట్ కృష్ణానగర్ యాజ్ బ్యాచులర్ ఫర్ ఫ్యూ డేస్. 2000 సంవత్సరం తర్వాత బ్యాచులర్ గా నేను హైదరాబాద్ లో ఉన్నటువంటి కృష్ణానగర్ కి చేరుకొని అక్కడ బ్యాచులర్ రూమ్ లో నివాసం ఉంటున్నానంటూ కూడా దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ ది టేకెన్ మెంబర్షిప్ ఇన్ తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్. దీంట్లో క్లియర్ గా మెన్షన్ చేశాడు, నేను హైదరాబాద్ కృష్ణానగర్కి వచ్చినప్పుడు తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకున్నాను అండ్ వర్క్డ్ 7 years యాజ్ డాన్సర్. 7 ఏళ్లగా నేను ఆ అసోసియేషన్ లో పనిచేశాను. ఫ్రమ్ 2009 హీ హ్యాస్ బీన్ వర్క్డ్ యాజ్ కొరియోగ్రాఫర్ ఇన్ తెలుగు, హిందీ అండ్ అదర్ లాంగ్వేజ్. 2009లో కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి తెలుగు, హిందీ అనేక సినిమాలకు కూడా ఇతను కొరియోగ్రాఫ్ చేశారన్నట్టుగా కూడా అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ ని పోలీసులు స్టేట్మెంట్ రూపంలో కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వైల్ హీ వర్క్డ్ ఇన్ దిస్ ఈవెంట్ ది యాక్ట్ జడ్జ్ ఆన్ డీల్ 11 ఇది కూడా మెన్షన్ చేశారు. 2009లో అన్ని లాంగ్వేజెస్ లో ఈయన కొరియోగ్రాఫ్ చేసిన తర్వాత చాలా చోట్లకు వెళ్ళాడు, చాలా మూవీస్ లో షూటింగ్స్ లో పాల్గొన్నాడు. తర్వాత డీల్ 11 షోకి జడ్జిగా వ్యవహరించాను అంటూ కూడా ఈ విషయం పోలీసుల ముందు తనే ఒప్పుకున్నాడు. వైల్ ఇన్ దిస్ రెగ్యులర్ ది విక్టిమ్ ఇంట్రడ్యూస్డ్ హర్ సెల్ఫ్ టు ది అక్యూజ్డ్. D11 షూటింగ్ జరిగేటప్పుడు బాధితురాలు నాతో పరిచయం అయ్యింది అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ D12 టీవీ డాన్స్ షో. D11 గా జడ్జిగా చేశాను, D12 షోకి బాధితురాలు డాన్సర్ గా వచ్చింది. ఆఫ్టర్ ఫ్యూ ఎపిసోడ్స్ ది విక్టిమ్ ఎలిమినేటెడ్. లేటర్ ది అక్యూజ్డ్ ఆఫర్డ్ టు వర్క్ యాజ్ ది అసిస్టెంట్. ది విక్టిమ్ అగ్రీ టు వర్క్ యాజ్ అసిస్టెంట్ ఇన్ accused control. Therefore, on 10th January 2020, the victim along with accused and his 2 male assistants Rahul and Moin went to Mumbai. On that day, Johnny Master hand over the Aadhaar card and some documents to the while they are checking into the hotel. As such, she kept the documents with her. On the same day at night, around 12 o'clock, the accused called to victim and come to his room with along with డాక్యుమెంట్స్ అంటూ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మళ్ళీ దీంట్లో కూడా కన్ఫెషన్ లో తాను ఒప్పుకున్నాడు. అమ్మాయి వచ్చిన తర్వాత ఆన్ టు ది బెడ్ అండ్ హీ ఫోర్స్ఫుల్లీ కమిటెడ్ సెక్సువల్ అసాల్ట్ అండ్ రేప్డ్ హర్. దెన్ హీ థ్రెటనింగ్ టు విక్టిమ్ యాజ్ ఇఫ్ యూ రివీల్ ది ఇన్సిడెంట్ టు ఎనీవన్ యూ విల్ లాస్ ది అసిస్టెంట్ పోస్ట్ అండ్ యూ విల్ నాట్ గెట్ ఆపర్చునిటీస్ ఇన్ ది ఫిలిం ఇండస్ట్రీ. ఈ విషయం జానీ మాస్టర్ కూడా ఒప్పుకున్నాడు. తను ఆధార్ కార్డు ఇతర డాక్యుమెంట్లు తీసుకుని తన రూమ్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయి పైన బలవంతంగా ఈ లైంగిక వేధింపులకు పాల్పడ్డాను, అమ్మాయిని బెడ్ పైకి బలవంతంగా తీసుకెళ్లాను, ఒంటిపైన ఉన్నటువంటి దుస్తులన్నీ కూడా తొలగించాను, అమ్మాయి పైన రేప్ అటెంప్ట్ చేశాను అంటూ కూడా జానీ మాస్టర్ కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ కన్ఫెషన్ రిపోర్టే ప్రస్తుతం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. He taking this advantage of inability of one, he forced to come to him in odd hours. When she refused to listen, he desired. The accused used to stop the calling her for work. He used to take her to different locations in the name of shooting and used to book rooms in different places and used to commit sexual assault. And even in vanity vans, after a few days, the victim family shifted to Alkapuri township, Uppalaguda, Narsing. ఈ అమ్మాయి ఏదైతే డాన్స్ షో కోసం హైదరాబాద్ వచ్చిందో తర్వాత కుటుంబ సభ్యుల్లో ఒకరిని తన తల్లిని కూడా పిలిపించుకొని అక్కడి నుంచి కూడా పుప్పాలగూడలో ఉన్నటువంటి అల్కపూరి టౌన్షిప్ లో తను షిఫ్ట్ అయింది అంటూ కూడా ఈ అక్యూజ్డ్ విషయాన్ని తెలియజేస్తారు. ది అక్యూజ్డ్ యూస్ టు గో హౌస్ నాట్ ప్రెసెంట్ అండ్ కమిటెడ్
present and commits sexual assault. One day the accused went to the house and created nuisance to marry him and threatening with her dire consequences. దీంట్లో చెప్తా ఉన్నాడు, ఒక రోజు నేను అమ్మాయి ఇంటికి వెళ్ళి అమ్మాయి పట్ల మిస్బిహేవ్ చేసి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాను. ఈ ఒత్తిడి ఆమె పైన చేసినటువంటి మాట వాస్తవమేనంటూ కూడా తను కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు.